తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి చేసుకున్న చీకటి ఒప్పందాలు బహిర్గతమయ్యాయి. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రహస్య కూటమిగా ఏర్పడి పన్నిన కుట్రల వివరాలు, ఎన్నికలకు ముందు జరిగిన కొన్ని ముఖ్య పరిణామాలు, తెలంగాణ అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ను తొలగించి కిషన్ రెడ్డిని నియమించడం, తెలంగాణలో అధికార బీఆర్ఎస్ను ఓడించి బీజేపీ అధికారంలోకి రావడం అసాధ్యమని గ్రహించిన బీజేపీ అధిష్టానం ఎలాగైనా బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అని జూలై 2023లో కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పింది. అందులో భాగంగానే ఎన్నికలకు ముందు వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ ఓట్లు చీలే విధంగా బీజేపీ తమ ఓటును కాంగ్రెస్కు మళ్లించే విధంగా పనులు మొదలుపెట్టింది. బీఆర్ఎస్ బీజేపీ పొత్తులో భాగంగానే బండి సంజయ్ను మార్చినట్లు, కిషన్ రెడ్డి అయితే బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తాడు అని కాంగ్రెస్ పార్టీ ప్రాపగాండా మొదలుపెట్టింది. కానీ తెర వెనుక కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి జోడీ తమ రహస్య ఒప్పందాన్ని పకడ్బందీగా అమలుపరుస్తూ వచ్చారు. మేడిగడ్డ ఉదంతం, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆధారాబాదరాగా 2 గంటల్లో ఘటనా స్థలాన్ని పరిశీలించి కేవలం 10 రోజుల్లో తమ నివేదిక అందించింది. సామాన్యంగా మేడిగడ్డ లాంటి బ్యారేజీని పూర్తిగా పరిశీలించడానికి కనీసం 4 రోజులు పడుతుంది. కానీ ఎన్డీఎస్ఏ బృందం మాత్రం కేవలం 1 రోజు మేడిగడ్డ సందర్శించి అధికారుల నుంచి పూర్తి సమాచారం సేకరించకుండానే తమ నివేదిక ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఎన్డీఎస్ఏ బృందం అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కనీసం సందర్శించకుండా వాటి మీద కూడా విషం చిమ్మే ప్రయత్నం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కావాల్సిన వ్యయ అంచనా, సాంకేతిక సలహా కమిటీ, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్, కన్స్ట్రక్షన్ మిషనరీ కన్సల్టెన్సీ, హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర సమస్యలు, నీటిపారుదల ప్రణాళిక, వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ మరియు మరెన్నో అనుమతులు సదరు సంస్థల నుంచి తీసుకోవడం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ శాంపిల్ తీసుకోకుండా, సాయిల్ టెస్టులు చేయకుండా, ఏ ల్యాబ్ రిపోర్టర్లు తీసుకోకుండా మేడిగడ్డ బ్యారేజీ పనుల్లో నాణ్యత లోపించింది అని ఎన్డీఎస్ఏ నివేదికలో ఎలా పొందుపరిచింది? మేడిగడ్డ పూర్తిగా ఖాళీ అవ్వకముందే, పూర్తి పరిశీలన జరగకుండానే ఎన్డీఎస్ఏ నివేదిక ఎలా ఇచ్చారు? ఎన్డీఎస్ఏ తమ అధికారిక వెబ్సైట్లో నివేదిక అప్లోడ్ చేయకముందే కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ ఆఫీసులకు ఎలా చేరింది? ఎన్డీఎస్ఏ నివేదిక బీజేపీ పార్టీ ఆఫీస్ నుండి మీడియాకు చేరడం, అదే సమయంలో 2 పార్టీల నాయకులు ఆ నివేదిక గురించి ప్రెస్ మీట్లు పెట్టి కాళేశ్వరం మీద దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టారు. బీజేపీ కనుసన్నల్లో జాతీయ సంస్థలు నడుస్తున్నాయి అని రోజు ఆరోపించే కాంగ్రెస్ మేడిగడ్డ రిపోర్టు మాత్రం ఏదో భగవద్గీతలాగా అది నిజమే అనే స్టాండ్ తీసుకుని కలిసికట్టుగా కాళేశ్వరం మీడియా దాడి చేశారు. గుజరాత్లో మొర్బీ బ్రిడ్జ్ తెగిపోయి 150 మంది చనిపోయే సంవత్సరం గడిచినా ఇప్పటికీ నివేదిక ఇవ్వని ఎన్డీఎస్ఏ, పోలవరం కాఫర్ డ్యాం తెగిపోయి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంకా నివేదిక ఇవ్వని ఎన్డీఎస్ఏ మేడిగడ్డపై కేవలం 10 రోజుల్లో తప్పుల తడకగా నివేదిక ప్రచురించింది. ఎన్డీఎస్ఏ ఇంతకుముందు ఇలాంటి ఏ నివేదిక ఇవ్వలేదు. తెలంగాణలో ఎన్నికలున్న నేపథ్యంలో ఆదరాబాదరాగా నివేదిక ఇచ్చినట్లు గమనించవచ్చు. మోడీ దుష్ప్రచారం, తెలంగాణ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మోడీ గారు కేసీఆర్ ఎన్డీఏలో చేరుతా అని అడిగాడు అనే అబద్ధంతో ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా బీఆర్ఎస్తో ఉండే మైనారిటీ ఓటు బ్యాంకును కాంగ్రెస్కు మళ్లించే ప్రయత్నం చేశారు. ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ ఎన్డీఏలో చేరే ప్రతిపాదన పెట్టి ఉంటే 2020 నుండి పలుమార్లు తెలంగాణ వచ్చిన మోడీ ఈ మాట ఎందుకు ఎత్తలేదు? సరిగ్గా ఎన్నికల సమయంలో ఆ విషయం గురించి మాట్లాడి ఎవరికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేస్తాడు? బీజేపీ గెలవకపోయినా పర్వాలేదు, కానీ బీఆర్ఎస్ని ఓడగొట్టడమే లక్ష్యంగా బీజేపీ కాంగ్రెస్ ఒప్పందంలో భాగమే మోడీ గారి వ్యాఖ్యలని చూడవచ్చు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ వారితో మాట్లాడుతున్న బండి సంజయ్ అన్న మాటలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కరీంనగర్ ప్రచారంలో బీఆర్ఎస్ కు తప్ప
ఎవరికైనా ఓటు వేయండి అంటున్నారు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ రహస్య ఒప్పందాన్ని బండి సంజయ్ బయటపెట్టారు. ఈ వ్యాఖ్యలను ఏ కాంగ్రెస్ నాయకుడు ఖండించలేదు. బీజేపీ కాంగ్రెస్ పోరులో ఉంటే బీఆర్ఎస్ ఎక్కడ గెలుస్తుందో అని 10 ఏళ్లుగా కాంగ్రెస్ కష్టకాలంలో కరీంనగర్ కాంగ్రెస్ ఉనికి కాపాడుతున్న పొన్నం ప్రభాకర్ లాంటి వ్యక్తిని హుస్నాబాద్ నియోజకవర్గానికి పంపి కరీంనగర్లో త్రిముఖ పోటీ లేకుండా చేశారు. అలాగే బీజేపీ అగ్రనాయకులు బీజేపీ బలంగా ఉన్న చోట్ల కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీజేపీ నాయకుల గెలుపుకు సహకరించింది కాంగ్రెస్. ఎన్నికల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ కొండా విశ్వేశ్వరరెడ్డి అన్న మాటలు మా టార్గెట్ కేసీఆర్ను గద్దె దించడం. మాకు ఆ బలం లేదు, కాంగ్రెస్కు ఉంది. అందుకే మా పార్టీ ప్రెసిడెంట్ మాకు క్లియర్గా చెప్పారు, తెలంగాణ కాంగ్రెస్ను విస్మరించకూడదు, ఏమైనా ఉంటే జాతీయ కాంగ్రెస్ పై విమర్శలు చేయండి అని చెప్పారు. ఇక్కడే 2 జాతీయ పార్టీల రహస్య ఒప్పందం బట్టబయలవుతుంది. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలలో మోడీ కేంద్ర ప్రభుత్వంపై నోరు మెదపని కాంగ్రెస్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్వేతపత్రాలలో తెలంగాణకు న్యాయబద్ధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, కేంద్ర బకాయిల గురించి కానీ, మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఇస్తామని ఇవ్వకుండా ఆపిన నిధుల గురించి కానీ ఎక్కడా ప్రస్తావించలేదు. మోడీ గారి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 1.43 లక్షల కోట్ల గ్రాంట్లపై నోరు మెదపని కాంగ్రెస్ పార్టీ, ఆర్ఎఫ్సి మరియు పిఎఫ్సిల నుండి రావాల్సిన అప్పులు ఆపేసిన మోడీ ప్రభుత్వం గురించి ప్రస్తావించకుండా ఆ నిలుపుదల వల్ల పెరిగిన ఖర్చులను బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం చేశారు. అంతర్రాష్ట్ర సమస్యలు, బకాయిలపై మోడీ ప్రభుత్వం ఏం చర్య తీసుకోకపోయినా వాటి గురించి ప్రశ్నించని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిసిటీ చట్టం ప్రకారం అవసరం ఉన్నా లేకపోయినా 10% అంతర్జాతీయ బొగ్గు కొనుగోలు చేయాలి అని కొర్రీలు పడుతూ ఉంటే, డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను, ట్రాన్స్మిషన్ కంపెనీలను ప్రైవేటు పరం చేస్తూ ఉంటే వాటి మీద ఎక్కడా శ్వేతపత్రంలో ప్రస్తావించలేదు. ఇలాంటి ఎన్నో సమస్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి ముడిపడి ఉన్నా వాటిని ప్రస్తావించకుండా మోడీ కేంద్ర ప్రభుత్వం పేరు తీయకుండా శ్వేతపత్రాలపై చర్చ ముగించేశారు. అదానీ మోడీ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ అదానీ మోడీలపై విరుచుకుపడుతుంటే, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ సీఎం అదానీ కంపెనీలకు ఎర్రతివాచి పరిచి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. 9 ఏళ్లు తెలంగాణలో అడుగు పెట్టలేకపోయిన అదానీ కంపెనీలు నేడు పాగా వేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. మోడీ, అమిత్ షాను కలిసిన కాంగ్రెస్ సీఎం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడం సహజమే. కానీ 3 నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో అవుట్ గోయింగ్ ప్రైమ్ మినిస్టర్ మంత్రులను కలవాల్సిన అవసరం లేదు. కానీ గత ఎన్నికల్లో తాను గెలవడానికి రహస్య ఒప్పందాలతో సహాయం చేసిన వారిని కలవడం రేవంత్కు తప్పదు. కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదట మోడీ, అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మోడీ చేసిన వ్యాఖ్యలను పట్టుకొని కాంగ్రెస్ చేసిన ఈ ప్రచారంలో అసలు వాస్తవం ఎంత? నిజంగా అలాంటి పొత్తు ఏమైనా ఉంటే బీజేపీ అగ్రనాయకులందరూ బీఆర్ఎస్ నాయకుల చేతిలో ఎందుకు ఓడిపోయారు? అలాంటి ఒప్పందం ఉంటే బీజేపీ నాయకుడి చేతిలో కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారు? కేసీఆర్ నుంచి తెలంగాణను లాక్కోలేరు అని మోడీకి, బీజేపీకి తెలుసు. కానీ కాంగ్రెస్ నుంచి సులువుగా లాక్కోవచ్చు. హిందీపై తనకున్న పట్టుతో కేసీఆర్ గారు మోడీ అండ్ బీజేపీ వైఫల్యాలను బట్టబయలు చేస్తూ దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ను విస్తరిస్తూ తెలంగాణ మోడల్ దేశానికి పరిచయం చేసే ప్రయత్నం చేశారు. అదానీ కంపెనీల విస్తరణను తెలంగాణలో అడ్డుకున్న కేసీఆర్ను తెలంగాణ మోడల్తో తమకు పొంచి ఉన్న ముప్పును ఎలాగైనా ఆపాలి అని, కేసీఆర్ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించితేనే సాధ్యమని తెలిసి పన్నిన వ్యూహమే ఈ వ్యూహాత్మక పొత్తు. బీజేపీ గెలవకపోయినా ఇతర రాష్ట్రాలలో నాన్ బీజేపీ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలంగాణలో కూడా కాంగ్రెస్ను కూల్చడం బీజేపీకి చాలా సులభం. ఫేక్ ప్రచారాలు చేయడం, ప్రాపగాండా నడిపించడం సులభం. కానీ వాస్తవాలు చెప్పడం, నిజ నిరూపణ చేయడం చాలా కష్టం. బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ను ఓడించేందుకు రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ 2 జాతీయ పార్టీలు రహస్య పొత్తు పెట్టుకున్నాయి.
అంచేతనే కాంగ్రెస్ నాయకులు మోడీ గారిని కలవడం, బీజేపీ అజెండాను మోయడం జరుగుతుంది. అదేవిధంగా తమకు సమయం వచ్చే వరకు వేచి చూసే ధోరణిలోనే రేవంత్ రెడ్డి ఓట్ ఫర్ నోటు కేసు వాయిదాల పర్వం కొనసాగుతుంది. తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనించి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేందుకు సంసిద్ధం కావాలి అని విజ్ఞప్తి.